రైట్, ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేటలో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. గోడకు రంధ్రం వేసి నగల దుకాణాన్ని లూటీ చేశారు దొంగలు. కిలోల కొద్ది బంగారాన్ని దోచుకెళ్లారు. సూర్యాపేట పట్టణంలోని సాయి సంతోషి జ్యువెలర్స్ లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. షాప్ వెనుక భాగం నుంచి ఒకవైపు గోడకు రంధ్రం, మరోవైపు వెనుక షట్టర్ ధ్వంసం చేసిన దోపిడీ ముఠ 17 కోట్ల రూపాయల విలువైన 18 కిలోల బంగారం దోచుకుని పరారైంది. నగల దుకాణం దోపిడీకి మాస్టర్ ప్లాన్ వేసిన దొంగలు ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. పక్కా ప్రణాళికతో జ్యువెలరీ షోరూం వెనుక భాగం గోడకు రంధ్రాలు చేసి షట్టర్ను ధ్వంసం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలి అత్యంత రద్దీగా ఉండే ఎంజీ రోడ్లోని సాయి సంతోషి జ్యువెలర్స్ షాప్లో దొంగలు బీభత్సం సృష్టించారు. కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని దోపిడీ చేశారు. సుమారు 17 కోట్ల రూపాయల విలువైన 18 కేజీల బంగారం దోచుకెళ్లారు దొంగలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, సూర్యాపేటలో సినీ ఫక్కీలో భారీ దోపిడీ అయితే జరిగింది నగల దుకాణంలో, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింగూర సూర్యాపేటలో ఒక్కసారిగా కలకలంటేగింది. ఎస్పీ ఆఫీస్ కి కూతవేట దూరంలో ఉన్నటువంటి సంతోషి జ్యువెలరీ షాప్ లో 18 కేజీల బంగారం, అదేవిధంగా మరొక 4 కిలోల వెండిని అపహరించుకెళ్లారు దుండగులు. అయితే అన్ని తెలిసిన వాళ్ళే ఎక్కి నిర్వహించి ఎక్కడైతే బంగారాన్ని స్టోర్ చేశారో, ఎక్కడైతే లాకర్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఆ రూమ్ కు గోడకి కన్నం పెట్టి, అదేవిధంగా బాత్రూమ్ సంబంధించినటువంటి గ్రిల్స్ కూడా గ్యాస్ కట్టలతో కట్ చేసి అందులోకి ప్రవేశించి అందులో ఉన్నటువంటి బంగారం అంతా కూడా ఎత్తుకెళ్లారని కూడా యజమాని చెప్తా ఉన్నాడు. ఉదయాన్నే వచ్చి చూసేలోపు ఈ తతంగం అంతా కూడా బయటపడింది. ఒక్కసారిగా భయపడేటువంటి యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో నేరుగా ఎస్పీ వచ్చి అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ తో ఇతర బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అంతా కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. అయితే దాదాపు 20 కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారం, వెండిని ఇంత యథేచ్ఛగా ఎట్లా దాచిపెట్టారు, ఎలాంటి రక్షణ లేకుండా, ఎలాంటి సీసీ కెమెరాలు లేకుండా, కనీసం సెక్యూరిటీ కూడా లేకుండా, ఇంత ధైర్యంగా రక్షణ లేకుండా యజమాని ఎందుకు దాచిపెట్టాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ షాప్ లో పనిచేసేటువంటి వర్కర్లు, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వర్కర్లు, దీంతో పాటు ఆ ఓనర్ కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఆద్యంతం కూడా అనుమానాలు తావిస్తా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో రాబీరీ జరిగినటువంటి నేపథ్యంలో అన్ని తెలిసిన వాళ్ళే రెక్కి నిర్వహించి ఈ విధంగా దొంగతనం చేశారని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం క్లూస్ టీమ్ తో పాటు ఇతర బృందాలను కూడా రంగంలో దింపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన సూర్యాపేట మధ్యలో ఉంటుంది, అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ షాప్ కూడా అత్యంత రద్దీగా ప్రాంతంలోనే ఉంది. అయితే ఎట్లా దొంగతనం చేశారు, ఏ విధంగా దొంగతనం చేశారని కూడా లోతుగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద రాబీరీ అనేది ఎక్కడ కూడా జరగలేదు. అన్ని తెలిసిన వాళ్ళే, ప్రొఫెషనల్ సంబంధించినటువంటి ఒక గ్యాంగే ఈ పని చేస్తుంటే కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఈ బంగారం అంతా కూడా ఎలాంటి లెక్కలు లేకుండా, ఎలాంటి సంబంధించి లేకుండా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా విజయవాడ నుంచి బంగారం తీసుకొచ్చినట్టుగా కూడా ఓనర్ ని ఇప్పుడు ప్రస్తుతం విచారిస్తా ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం దాచిపెట్టినటువంటి క్రమంలో పోలీసులకు సమాచారం అందించాలి, అన్ని రకాల అనుమతులు ఉండాలి. దీంతో పాటు సెక్యూరిటీ సంబంధించి కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఓనరు వదిలేశాడు? అదేవిధంగా గోడకు పక్కనే లాకర్లు ఏర్పాటు చేసి ఒక కన్నం పెడితే వెంటనే ఆ రూమ్ లోకి వెళ్లేలాగా ఎందుకు బంగారాన్ని అక్కడ దాచిపెట్టారనేటువంటి కోణంలో కూడా విచారణ చేస్తా ఉన్నారు. ఓనర్ ని ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే విజయవాడకు సంబంధించినటువంటి గ్యాంగ్ లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి గ్యాంగ్ పని అని కూడా లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఎస్పీని రంగంలో దిగారు. 3 బృందాలను ఏర్పాటు చేశారు. సిసిఎస్ సంబంధించినటువంటి పోలీసులు కూడా రంగంలో దిగారు. అయితే సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా అయితే అర్ధరాత్రి 1-2 గంటల సమయంలో ఈ దొంగతనం జరిగినట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే ఓనరు చెప్పే సమాధానాలకు అక్కడ ఉన్నటువంటి దానికి పొందడం లేకుండడంతో ఇతర వ్యాపారులు ఎవరైనా పగబట్టారా, లేదంటే ఓనర్ కి బంగారం ఉన్నటువంటి ముఠాని ఎవరైతే విజయవాడలో కొనుగోలు చేశారో అక్కడి నుంచి ఒక ముఠా ఈ ఓనర్ ని ఫాలో అయ్యి వాళ్లే దొంగతనం చేశారన్నటువంటి కోణంలో కూడా లోతుగా విచారణ చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా దాదాపు 18 కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారు, వెండి ఒక్కసారిగా కూడా చోరీ రాబరీ కావడంతో సూర్యాపేటలో కలగలరేగింది. పోలీస్ శాఖ పైన కూడా తీవ్రంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత కొంతగా సూర్యాపేట పట్టణంలో కూడా ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయట్లేదు. రాత్రి కూడా గస్తీ నిర్వహించట్లేదు. ఎలాంటి రక్షణ లేదు. తరచు కూడా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 16 రాష్ట్రాలకు అనుసంధానంగా ఉంటుంది. ఈ రహదారి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి చాలా మంది కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. హైటెక్ బస్ స్టాండ్ ఉంటుంది. ఈ హైటెక్ బస్ స్టాండ్ లో కూడా రకరకాల రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు సంచరిస్తుంటారు. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, వారిని ప్రశ్నించట్లేదు. అందుకని ఈ విధంగా ముఠాలు రెచ్చిపోయి దొంగతనాలు పాల్పడుతున్నారు. రాము, మీరు అన్నట్టు సూర్యాపేట అనేది 16 రాష్ట్రాలకు అనుసంధానము. సో ఇంత భారీ
దోపిడీ జరిగింది అంతర్రాష్ట్ర ముఠానా, ఇంటి దొంగల పనా లేదా ఇతర వ్యాపారుల పనా అన్న విషయం పక్కన పెడితే పోలీస్ పెట్రోలింగ్ కరెక్ట్ గా ఉన్నట్టయితే ఈ దోపిడీ అయితే జరిగేది కాదు కదా. ఖచ్చితంగా సింధూర, పోలీసులకు సంబంధించినటువంటి గస్తీడే కాయట్లేదు. కూతువేటు దూరంలోనే ఈ దొంగతనం చేయడం కూడా పలు విమర్శలకు తావిస్తా ఉంది. రాత్రిపూట గస్తీ నిర్వహించాలి. దీంతో పాటు సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ కూడా ఎప్పటికప్పుడు చేయాల్సి ఉండే. జిల్లా కేంద్రంలో 2000 సీసీ కెమెరాలు పెట్టారు, కానీ అందులో సగం పనిచేయట్లేదని కూడా పోలీసులు ఒప్పుకుంటున్నారు. వాటన్నిటిని కూడా మళ్ళీ మంచిగా పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే గతంలో కూడా చాలా సార్లు ఈ సూర్యాపేట టు ఏదైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ఎలాంటి అనుమతులు లేకుండా ఒక స్మగ్లింగ్ కూడా చాలా సార్లు కూడా ఇక్కడ జరిగింది. బంగారం, వెండికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు సమయంలో కూడా బంగారాన్ని పెద్ద ఎత్తున కూడా 2 గ్యాంగులు కాల్పులు జరిపి బంగారాన్ని ఎత్తుకున్నటువంటి ఘటనలు కూడా తరచు కూడా జరిగాయి. ఈ రోజు ఏకంగా ఒక షాపులో భద్రపరిచినటువంటి బంగారాన్ని ఎత్తుకెళ్లడం, రిక్కి నిర్వహించడం ఇతర రాష్ట్రాల పనా, లేదంటే ఇక్కడ ప్రొఫెషనల్ సంబంధించినటువంటి దొంగల పైన, హైదరాబాద్ ముఠానా, లేదంటే ఇతను తరచు కూడా విజయవాడ వెళ్లి బంగారం కొనుగోలు చేసుకొని వస్తాడు. విజయవాడ సంబంధించినటువంటి ముఠాలే ఇతన్ని ఫాలో అయ్యి ఇతను ఎక్కడ పెట్టారు, ఏ రకంగా షాప్ ఉంది, షాపు భౌగోళికంగా కూడా ఎక్కడెక్కడ రూములు ఉన్నాయి, ఎక్కడ కన్నం పెడితే నేరుగా బంగారం దాచిపెట్టే లాకర్ లోకి వెళ్తా ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఈ దొంగతనం జరిగినట్టు కూడా చెప్తా ఉన్నారు. బంగారాన్ని 2 రోజుల క్రితమే తెచ్చానని చెప్తున్నారు. ఈ బంగారాన్ని అంతా కూడా పూణే, ముంబై లాంటి ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంది. ఈలోపే దొంగతనం జరిగిందని కూడా ఓనర్ వాపోతా ఉన్నాడు. మొత్తంగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. లోతుగా 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల్ని పట్టుకుంటామని కూడా పోలీసులు ధీమాగా చెప్తా ఉన్నారు. సింధూరా, రైట్, థ్యాంక్ యూ రాము. 16 రాష్ట్రాలకు అనుసంధానమైన సూర్యాపేటలో సినీ ఫక్కీలో అయితే భారీ దోపిడీ జరిగింది. గోడకు రంధ్రం వేసి నగల దుకాణాన్ని అయితే దొంగలు లూటీ చేశారు. షాప్ వెనుక భాగం నుంచి ఒకవైపు గోడకు రంధ్రం చేశారు, మరోవైపు వెనుక షట్టర్ ధ్వంసం చేశారు. సుమారు 17 కోట్ల విలువైన 18 కిలోల బంగారాన్ని అయితే లూటీ చేశారు.